హలో చర్చ్ నోయింగ్ ద లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఏ స్టడీ బైబిల్‌ని మనం వాడుకోవాలి అనే విషయం పట్ల ఒక అవగాహన కల్పించుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, బేసికలీ బైబిల్ రిసోర్సెస్‌లోకొచ్చినప్పుడు ఎస్పెషల్లీ కామెంటరీస్ అండ్ స్టడీ బైబిల్స్‌లోకొచ్చినప్పుడు దాన్ని 3 కేటగరీస్‌లోకి డివైడ్ చేసుకోవచ్చు. 1 ఎక్సెజెటికల్, 2 ఎక్స్‌పోజిటరీ, 3 డివోషనల్. సో, ఎక్సెజెటికల్ అనంటే వాక్యం ఏం చెప్తుందో అది మాత్రమే చెప్తారనమాట. అంతకు మించి దాన్ని పర్సనల్‌గా ఎలా అప్లై చేసుకోవాలనే విషయాన్ని చెప్పరు. ఎక్స్‌పోజిటరీ ఏం చేస్తుందనంటే ఆ వాక్యం యొక్క అర్థం తెలిసింది కాబట్టి దాన్ని పర్సనల్ లైఫ్స్‌లోకి మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనే విషయాలతో పాటు దాన్ని సింప్లిఫైడ్ మేనర్‌లో సాధారణమైనటువంటి ప్రజలకి అర్థమయ్యే విధంగా దాన్ని చెప్తారనమాట. 3 డివోషనల్ అనమాట. సో, డివోషనల్ అనేది ఆహ్, అంత అంత పర్ఫెక్ట్‌గా ఎక్సెజీసిస్ చేయడానికి లేదంటే ఒరిజినల్ టెక్స్ట్ ఏం చెప్తుందన్న విషయం కోసం కాకుండా మన పర్సనల్‌గా ఇప్పుడు మనకున్న సిట్యుయేషన్స్‌లో దేవుడు మనకి ఎలా మాట్లాడతాడనే విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి డివోషనల్ బైబిల్స్ యూజ్ చేస్తారు. సో, డివోషనల్ స్టఫ్ అనేది నేను తీసేస్తున్నాను. బికాజ్ వీటి విషయం మీద నేను ఎక్కువగా రికమెండ్ చెయ్యను. అది మీరు వాక్యాన్ని తెలుసుకుంటూ ఉండే కొద్దీ, దేవునితో పర్సనల్ రిలేషన్‌షిప్ పెంచుకునే కొద్దీ అది ఆటోమేటిక్‌గా డెవలప్ అవుతుంది. సో, ఏదైనా బైబిల్స్‌ని సజెస్ట్ చేయాలి అనంటే ఈ 2 సెక్షన్స్‌లో నుంచి నేను సజెస్ట్ చేస్తాననమాట. సో, ఒకటి ఎక్సెజెటికల్. సో, ఎక్సెజెటికల్ ఏం చేస్తుందనంటే ఒక వాక్యాన్ని చదవాలనుకునేటప్పుడు అనేక డైమెన్షన్స్‌లో ఆ యొక్క వాక్యాన్ని చదివే ప్రయత్నం చేస్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెక్సికల్‌గా ఆ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒరిజినల్ గ్రీక్‌లోకెళ్ళినప్పుడు, హీబ్రూలోకెళ్ళినప్పుడు ఆ యొక్క సింటాక్స్‌ని చూసినా, లేదా ఆ యొక్క గ్రామర్‌ని చూసినా, ఆ సెంటెన్స్ స్ట్రక్చర్‌ని చూసినా దాని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు. అలాగే హిస్టారికల్‌గా గానీ, సోషల్‌గా గానీ, పొలిటికల్‌గా గానీ, ఆర్కియాలజికల్‌గా గానీ, పేలియోంతాలజికల్‌గా గానీ ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరికిందనంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనే విషయం పట్ల వాళ్ళు స్టడీ చేస్తారు. సో, ఇలా ఒక వాక్యాన్ని చదవాలనుకునేటప్పుడు అనేక కోణాల్లో ఈవెన్ ఆ టైంలో రిలీజియన్ ఎలాగుండేది, సూపర్‌స్టిషన్స్ ఏంటి, వాళ్ళ యొక్క సైన్స్ వాళ్ళకి ఎలాగుండేది. సో, ఇటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళ ప్రపంచంలోనికెళ్ళి వాళ్ళ ప్రపంచాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో భాగంగా వాళ్ళు చాలా స్టడీ చేసి ఆ తరువాత ఆ యొక్క టెక్స్ట్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని ఇస్తారు. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే ఈవెన్ ఒక కాన్సెప్ట్ అనేది ఏమన్నా ఉన్నా ఆ కాన్సెప్ట్‌ని గురించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క ప్రజలు లేదా ఆ కాలంలో ఉండేటటువంటి ప్రజలు ఆ టాపిక్‌ని ఎలా అడ్రెస్ చేశారు అనే విషయాన్ని కూడా స్టడీ చేస్తారనమాట. సో, టాపిక్ విషయంలో ఓవర్‌లాప్ ఉన్నా లేదా ఒక పదాన్ని గురించి ఉపయోగించాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆ పదం ఆ యొక్క కాలంలో ఎలా ఉపయోగించబడింది. బికాజ్ పదాలు కూడా కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి కదా! దాని యొక్క అర్థాలు. సో, ఆ యొక్క కాలంలో అక్కడ ఆ పదం ఎలా ఉపయోగించబడిందనే విషయాల మీద కూడా స్టడీ చేసి చాలా డీటెయిల్‌గా ఆ టెక్స్ట్ ఏం చెప్తుందో అక్కడ వరకు మాత్రమే వీళ్ళు చెప్పి ఆపేస్తారనమాట. ఎగ్జాంపుల్‌గా మీకు కొన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను. సో, ప్రస్తుతానికి ఇది నేను పక్కన పెడతాను. ఇది ఎక్సెజెటికల్ బైబిల్స్ అనేవి ఇలా ఉంటాయి. ఇందులో చాలా కోణాలుంటాయి. ఇక్కడ నేను మీకు కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ స్టడీ బైబిల్ అని చూపించాను గానీ, ఇది కాకుండా ఇలాగ ఎక్సెజెటికల్‌గా చాలా ఉంటాయనమాట. సో, ఎక్స్‌పోజిటరీ ఏం చేస్తుందనంటే ఎక్స్‌పోజిటరీ వాళ్ళు ఆహ్, ఆహ్, ఆల్రెడీ ఆహ్, వాక్యం వాళ్ళకి అర్థమైపోయి ఉంటది. సో, వాళ్ళకి ఏమైతే అర్థమైందో దాన్ని నార్మల్ పీపుల్‌కి అర్థమయ్యేలాగా చేసే పరిస్థితిలో భాగంగా ఈ యొక్క పుస్తకాలు రాస్తారనమాట. సో, చాలా సార్లు ఏమవుతుందంటే ఎక్స్‌పోజిటరీ టీచింగ్ అనేది ఒక డినామినేషన్ నుంచి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా రిఫార్మ్డ్ ట్రెడిషన్స్ గానీ, లూథరన్ ట్రెడిషన్స్‌లో గానీ, కొన్ని కాలేజెస్ ఏమన్నా ఉంటే, సెమినరీస్ కానీ ఏమన్నా ఉంటే వాటిలో అటెండ్ అయ్యి అక్కడ వాక్యాలు నేర్చుకొని దాన్నే వేరే వ్యక్తులకి టీచ్ చేసే ప్రయత్నం చేస్తుంటారనమాట. సో, డిస్పెన్సేషనలిజం అని లేదా ప్రిడెస్టినేషన్ లేదా రిఫార్మ్ దాంట్లోకెళ్తే ట్యూలిప్ అని, సెసేషనిజం అని, అంటే ఆత్మవరాలు ఆగిపోయినాయని, ఆడవారు బోధించకూడదని ఇవన్నీ కూడా ఒక స్ట్రీమ్ ఆఫ్ ప్యాటర్న్‌లో ప్రొటెస్టెంట్ థియాలజీ అయితే ఉంటదో ఆ ప్రొటెస్టెంట్ థియాలజీని ఆ యొక్క ప్రొటెస్టెంట్ సెమినరీస్‌లో నేర్పిస్తారు. అండ్ అదే నేర్చుకొని ఈ వాక్యం అదే చెప్తుందన్నట్లుగా వాళ్ళనుకొని దాన్ని బేస్ చేసుకొని దాన్ని ప్రజలకి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తారు. సో, ఇది లిటరల్‌గా ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి వచనానికి వెళ్లి అన్ని కోణాల్లో అర్థం చేసుకునే ప్రయత్నం అనేది అంతగా చేయకపోవచ్చు చాలా సార్లు. బికాజ్ ట్రెడిషన్ అనేది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఎక్స్‌పోజిటరీ బైబిల్‌ని ఉపయోగిస్తున్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా ఎక్స్‌పోజిటరీ బైబిల్స్ అనేవి సింగిల్ పర్సన్ కూడా రాస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జాన్ మెకార్థర్ తీసుకుంటే మొత్తం పుస్తకం మొత్తం ఆయనే రాసాడు. 66 పుస్తకాలకి ఆయనే కామెంటరీ రాస్తాడు. తర్వాత వారెన్ వియర్స్‌పీ ఇప్పుడు మనం చూడబోతున్నాం ఎలాగో అతను కూడా 66 పుస్తకాలకి రాస్తాడు. సో, అలా ఒక పర్సనే 66 పుస్తకాల మీద స్టడీ చేయగలిగే అంత సామర్థ్యత ఉండదు. ఎందుకంటే ఒక వాక్యాన్ని అన్ని కోణాల్లో చదవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సో, క్రెయిగ్ కీనర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం అపోస్తల కార్యాల మీద మాత్రమే 10 ఏళ్ళు పనిచేశాడు. కానీ వారెన్ వియర్స్‌బీ 30 ఏళ్లలో లేదా 30 పైచిలుకు ఏళ్లలో మొత్తం 66 గ్రంథాలకి సంబంధించి కామెంటరీ రాశారు. జాన్ మెకార్థర్ అయితే 40 ఏళ్లలో ప్రతి ఆదివారం టీచ్ చేశాడు న్యూ టెస్టిమెంట్ మత్తయి సువార్త నుంచి రెవల్యూషన్ దాకా ప్రతి ఆదివారం ఒక గంట సెషన్‌లో అలా మొత్తం 40 ఏళ్ళకి ప్రతి వచనాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. కానీ కేవలం అపోస్తల కార్యాన్ని మాత్రమే స్టడీ స్టడీ చేయడానికి క్రెయిగ్ కిన్నర్ 10 ఏళ్ళు పట్టిందనమాట. సో, అలా ఒక్క వ్యక్తి ఒక్కొక్క బుక్‌ని చదవడానికి కొన్ని ఏళ్ళు
ఆళ్ళు కష్టపడి చేస్తారనమాట. బికాజ్ వాళ్ళు మల్టిపుల్ డైమెన్షన్స్‌ని చూస్తారు కాబట్టి. సో, ఎక్స్‌పోజిటరీకెళ్ళేసరికి కొంచెం ట్రెడిషన్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందని, కొంచెం బయాస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందన్న విషయాన్ని మీరు గమనించుకోవాలి. అండ్ అంతలో అంత డెప్త్ ఉండదన్న విషయాన్ని కూడా మీరు గ్రహించుకోవాలి. సో, అలాగని తీసి పడేయమని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. బట్ థియలాజికల్‌గా ఎక్కడైనా బయాసెస్ ఉంటే అది ఎక్కువగా ఎక్స్‌పోజిటరీ బైబిల్స్‌లో ఉండే అవకాశాలుంటాయి. ఎక్సెజెటికల్‌లో ఉండవని చెప్పి అనటం కాదు. దానికి ఒకవేళ అలా ఉందంటే దానికి వేరే కారణాలుంటాయి. అవి మనం తర్వాత మాట్లాడుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్ కింద మీకు ఒక విషయాన్ని చూపిద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఆహ్, 8దో అధ్యాయం యోహాను సువార్త 58వ వచనంలోకెళ్ళినప్పుడు లేదు 24వ అధ్యాయంకి 24వ వచనంకెళ్దాం. అక్కడ ఒక మాట ఉంటది. యేసయ్య ఏమంటాడంటే, "మీరు మీ పాపాల్లోనే చనిపోతారు." ఎప్పుడు చనిపోతారంటే మీరు మీ పాపాల్లోన మీరు నన్ను, నేను అని నమ్మకపోతే మీరు చనిపోతారని ఉంటది. సో, అక్కడ నేను అనే పదానికి మీనింగ్ ఏంటో ఎక్స్‌పోజిటరీ బైబిల్‌లో కామెంటరీ ఉంది. ఆ కామెంటరీ చూడండి. దీని మీద ఆల్రెడీ మనం వీడియో చేశాము. ఆ వీడియోలో మనం ఏం చెప్పుకున్నామంటే నేను అనే పదానికి కేవలం మామూలుగా నేను అనే అర్థం మాత్రమే కాదు గానీ యెహోవా అనే అర్థం కూడా వస్తుంది. అండ్ దానికి గ్రీక్ ట్రాన్స్‌లేషన్ అనేది ప్రధాన కారణం అని చెప్పుకున్నాం. సో, ఎక్స్‌పోజిటరీ బైబిల్‌లో ఆ గ్రీక్ ట్రాన్స్‌లేషన్ గురించి పెద్దగా ఉండదు. కానీ ఎక్సెజెటికల్ బైబిల్స్‌లో ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎక్సెజెటికల్ బైబిల్ ఆ బ్యాక్‌గ్రౌండ్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఎక్స్‌పోజిటరీ బైబిల్‌లో అటువంటిది ఏమీ ఉండదు. కాబట్టి మీరు చూడండి ఇక్కడ గ్రీక్‌కి సంబంధించినటువంటి పదం ఎక్కడా ఉండదు. సింపుల్‌గా నేను అనేటటువంటి పదం అనేది దేవుడిని సూచిస్తుంది. ఆయన దేవుడిని తానే అని యేసు ఇక్కడ చెప్పుకున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పి వదిలేస్తారు తప్పితే, ఆ నేను అనే పదానికి ఒక మీనింగ్ ఉందని అది ఆహ్, గ్రీక్ ట్రాన్స్‌లేషన్ వల్ల వచ్చింది అన్న విషయాన్ని అది చెప్పదు. అలాగే మీరు వారన్ వియర్స్‌బీ గారి స్టడీ బైబిల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో, ఇది వారన్ వియర్స్‌బీ గారి స్టడీ బైబిల్ అనమాట. ఈ స్టడీ బైబిల్‌లో మీరు చూసుకున్నట్లయితే సేమ్ యోహాను సువార్త 8దో అధ్యాయంలో కూడా ఆయన కూడా ఇక్కడ నోట్ రాస్తారు. ఆ నోట్‌లో కూడా ఎక్కడా కూడా సెప్ట్యుజెంట్ గురించి ఉండదు. అంటే గ్రీక్ ట్రాన్స్‌లేషన్‌కి సంబంధించి ఉండదు. సో, గ్రీక్ ట్రాన్స్‌లేషన్‌లో నేను అనే పదానికి ఒక డిఫరెంట్ మీనింగ్ వచ్చిందన్న విషయం మనకు అర్థం కాకపోతే సింపుల్‌గా వేరే వాళ్ళు ఏమైనా చెప్పినా గానీ దాన్ని అర్థం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. నెక్స్ట్ రిఫర్మేషన్ స్టడీ బైబిల్‌ని నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇది రిఫర్మేషన్ స్టడీ బైబిల్ అనమాట. సో, ఇందులో కూడా అటువంటిదేమి ఉండదు. కావాలంటే మీరు చూడండి. బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్ అని చెప్పాడు కదా! చెప్పిన తర్వాత ఇక్కడ కూడా ఇది జీసస్ క్రైస్ట్ తన యొక్క దైవత్వాన్ని గురించి చెప్పాడు అని మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఐ యామ్‌కి సంబంధించినటువంటి నోట్‌ని చూడండి అని చెప్పి థియలాజికల్ నోట్ కోసం 1851 పేజ్ నంబర్‌కి వెళ్ళమని చెప్పాడు. సో, నిర్గమకాండంలో నుంచి తీసుకున్నారని చెప్పారు. అది మంచిదే. కానీ నిర్గమకాండాన్ని తీసుకున్నట్లయితే సరిపోదు కదా మనకది. సో, ఎందుకంటే నిర్గమకాండం 1851 అని చెప్పారు. అక్కడికెళ్దాం. ఎందుకంటే నిర్గమకాండం కంటే ఎక్కువగా మనకి సెప్ట్యుజెంట్ వెర్షన్ అనేది చాలా ఇంపాక్ట్ చేసింది. కాబట్టి అది మనకి ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూస్తే డీటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంది కానీ ఇక్కడ ఎక్కడా కూడా సెప్ట్యుజెంట్‌కి సంబంధించినటువంటి వచనాలు లేవు. డివైన్ టైటిల్‌కి కి సంబంధించినటువంటి అంటే ఐ యామ్ అనేటటువంటి పదం డివైన్ టైటిల్‌గా ఉపయోగపడిందన్న విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇక్కడ సెప్ట్యుజెంట్ వెర్షన్ గురించి మాట్లాడలేదు. సో, ఇది థియలాజికల్ కామెంటరీ అయినప్పటికీ ఇది కూడా ఒక రకంగా ఎక్స్‌పోజిషనల్‌గా పనిచేస్తుందనమాట. సో, ఇప్పుడు మనం లైఫ్ అప్లికేషన్ కూడా వెళ్దాం ఒకసారి. ఇది లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ అనమాట. సో, లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్‌లో కూడా మీరు చూస్తున్నట్లయితే అక్కడ 24వ వచనంలో 8దో అధ్యాయం 24వ వచనంలో అక్కడ జీసస్ క్రైస్ట్‌ని నమ్ముకోవాలి లేకపోతే ఆయనని రిజెక్ట్ చేయకూడదు అన్నట్టుగానే ఇక్కడ రాసి ఉన్నది తప్పితే అక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. తర్వాత 58వ వచనంకెళ్తే 58వ వచనంలో కూడా ఐ యామ్ అని చెప్పి నిర్గమకాండానికి సంబంధించినటువంటి వచనాన్ని ఇచ్చారు కానీ అంతకు మించి ఎక్కువ ప్రభావితం చేసినటువంటి యెషయా గురించి లేదంటే సెప్ట్యుజెంట్ వెర్షన్ యెషయాని ఎలా ట్రాన్స్లేట్ చేసిందన్న విషయాన్ని గురించి అక్కడ వాళ్ళు ఇవ్వలేదు. సో, మీకు నోట్స్‌లో ఒక తేడా మీరు గమనించగలుగుతున్నారు ఇక్కడే. సో, ఇప్పుడు మనం ఎక్సెజెటికల్‌గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఎక్సెజెటికల్ బుక్స్‌లోకి మీరు వచ్చినట్లయితే ఇది ఎక్సెజెటికల్ కామెంటరీ అనమాట. ఇది కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ స్టడీ బైబిల్. ఈ కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ స్టడీ బైబిల్‌లో మీరు 58వ వచనంలోకి వెళ్తే ఐ యామ్ అని చెప్పి జీసస్ క్లెయిమ్స్ మోర్ దాన్ హి వాస్ బ్లా 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 అండ్ దెన్ లేటర్ జూయిష్ సోర్సెస్ క్లెయిమ్ దట్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ టాబర్నాకిల్స్. సో, ఫెస్టివల్ ఆఫ్ టాబర్నాకిల్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ దెన్ ఈ మిగతా విషయాలు చూడండి ఇక్కడ ప్రీస్ట్ రిసైటెడ్ గాడ్స్ క్లెయిమ్ ఇన్ ఐజైయా 43:10 అని చెప్పి చెప్పారు. సో, ప్రీస్ట్‌లు ఆ టైంకి దేవుడి యొక్క దేవుడి యొక్క క్లెయిమ్‌ని గురించి మాట్లాడుతూ సెప్ట్యుజెంట్ వెర్షన్‌లో ఎలా ట్రాన్స్లేషన్ చేశారో దాన్ని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో, యెషయా 43:10లో సెప్ట్యుజెంట్ వెర్షన్‌లో దేవుడిని గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఐ యామ్ అనే పదాన్ని ఉపయోగించారనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. అక్కడ వీళ్ళు చూసుకుంటే ప్రీ క్రిస్టియన్ గ్రీక్ ట్రాన్స్లేషన్ అని చెప్పేసి అన్నారు. అంటే యేసయ్యకి మునుపే ఈ యొక్క ట్రాన్స్లేషన్ అనేది ఇలా పనిచేస్తుంది. అక్కడ ఐ యామ్ అనేటటువంటి పదాన్ని యెషయా గ్రంథంలో చూసినప్పుడు గ్రీక్‌లో యెహోవాకి సంబంధించి ఉపయోగించారు అని చెప్పి అక్కడితో ఆగిపోతుంది.
సో ఇక్కడ మీకేంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది దొరికిపోయింది ఆల్రెడీ. సో ఆ నేను అనే పదం ఎలా మారుతూ వచ్చింది, ఏమంటారు దాన్ని, యెహోవా అనేటటువంటి అర్థం ఇచ్చే విధంగా ఎలా మారుకుంటూ వచ్చింది అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 24వ వచనం ఐ యామ్ హీ అని చెప్పేసి ఉండి, ద ఫ్రేజ్ హియర్ కెన్ ఆల్సో మీన్ సింప్లీ ఐ యామ్ అని చెప్పి మళ్ళీ సెప్టుజెంట్ వర్షన్ గురించి మాట్లాడారు. ప్రీ క్రిస్టియన్ గ్రీక్ ట్రాన్స్లేషన్ గురించి కూడా మళ్ళీ ఇక్కడ ఒక నోట్ని ఇవ్వడం జరిగింది. సో గ్రీక్ ట్రాన్స్లేషన్ గురించి చెప్పడం వలన ఇంకా అథెంటికేటెడ్గా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం వీళ్ళు చేశారనమాట. సో నెక్స్ట్ ఇంకొక బైబిల్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈఎస్వి స్టడీ బైబిల్. సో ఈఎస్వి స్టడీ బైబిల్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనం 8:58లో చూద్దాం. చూడండి 58లోకి వస్తే ఇక్కడ కూడా చాలా విషయాలు ఇక్కడ రాయడం జరిగింది. చూసారా, ఐ యామ్ అని చెప్పేసి అక్కడితో ఆగిపోకుండా ఇక్కడ కూడా సెప్టుజెంట్ వర్షన్ గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో సెప్టుజెంట్లో అంటే గ్రీక్ ట్రాన్స్లేషన్లో ఎగో ఎమి అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు అని చెప్తూ నిర్గమకాండాన్ని కూడా కోట్ చేస్తూ ఇక్కడ వీళ్ళు ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అక్కడతో ఆగలేదు, ఇది ఎక్స్పోజిటరీగా కూడా వెళ్తూ మనకి వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిందనమాట. సో జీసస్ తనను తాను ఇటర్నల్ గాడ్గా చూపించుకుంటున్నాడు అని మిగతా వాక్యాన్ని కూడా ఇక్కడ వెళ్ళి ఇవ్వడం జరిగింది. 24వ వచనంలో ఏమైనా ఉందేమో చూద్దాం. 24వ వచనంలో కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చాలా గట్టిగానే ఇచ్చారు. చూడండి, అక్కడ కూడా ఎగో ఎమి అనేటటువంటి పదాన్ని గురించి మాట్లాడుతూ ఇక్కడ డబుల్ మీనింగ్ అని చెప్తూ చాలా క్రాస్ రెఫరెన్సెస్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. రైట్. సో ఇంకా మీరు పక్కన తిప్పి చూస్తే సెప్టుజెంట్ వర్షన్ని కూడా ఇక్కడ వీళ్ళు కోట్ చేయడం జరిగింది. ఐ యామ్ అనేటటువంటి పదాన్ని ఎగో ఎమి అని గ్రీక్లో ట్రాన్స్లేట్ చేశారు, హూ ఐ యామ్ అని చెప్పి, అండ్ దెన్ నోట్స్ కూడా చూడమని చెప్పారు. సో ఇదేం చేస్తుంది, ఇది కూడా మనకి మంచి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఎందుకు, ఇది ఎక్సజెటికల్ బైబిల్ అనమాట. ఇలా కాకుండా ఇంకా మనం ఇంకొక ఎక్సజెటికల్ కమెంటరీని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఆర్కియాలజీ స్టడీ బైబిల్. సో దీని గురించి కూడా మనం ఒకసారి వీడియో కూడా పెట్టాం. సో ఇందులో కూడా 58వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ కూడా ఎగో ఎమి అనేటటువంటి పదాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అలాగే గ్రీక్ సెప్టుజెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగే అరమైక్ తార్గుమ్స్ కూడా గురించి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. సో తార్గుమ్ అనేది ఏంటంటే పారాఫ్రేజ్ అనమాట. అరమైక్ భాషలోకి చేసినటువంటి పారాఫ్రేజ్ని, హీబ్రూ బైబిల్ పారాఫ్రేజ్ని మనం తార్గుమ్స్ అని అంటాం అనమాట. సో అందులో వీళ్ళు ఇక్కడ సెప్టుజెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. క్రాస్ రెఫరెన్సెస్ని కూడా చాలా ఇవ్వడం జరిగింది. మిగతా బైబిల్స్లో కేవలం 43:10 మాత్రమే ఇస్తే ఇక్కడ 25, 51, 12 కూడా ఇచ్చారనమాట. సో మిగతా ఐ యామ్ స్టేట్మెంట్స్ని గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జీసస్ సింప్లీ స్టేట్స్ ఐ యామ్ ఎట్ కీ క్రిస్టలాజికల్ మూవ్మెంట్స్ అని చెప్తూ మిగతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో 24వ వచనంలో ఏమన్నా ఇక్కడ వీళ్ళు ఇచ్చారా? లేదు, 24వ వచనంకి సంబంధించి ఎటువంటి నోట్స్ ఇవ్వలేదు. బట్ ఆల్రెడీ మనకి ఎంత కావాలో ఎంత అవసరమో అంత ఇచ్చారు. నెక్స్ట్ సో జాండబెన్ స్టడీ బైబిల్ దగ్గరికి మనం వచ్చేసాం. దీన్నే బిబ్లికల్ థియాలజీ స్టడీ బైబిల్ అని కూడా పిలుస్తారు. ఈ మధ్య దీన్ని బిబ్లికల్ థియాలజీ స్టడీ బైబిల్ అనే పేరు మీద దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో కూడా మళ్ళీ మనం 8వ అధ్యాయం 24వ వచనానికి వచ్చేద్దాం. సో ఇక్కడ కూడా సెప్టుజెంట్ ట్రాన్స్లేషన్ గురించి మాట్లాడారనమాట. సో చూడండి వేర్ ద గ్రీక్ ఫ్రేజ్ రిపీటెడ్లీ అకర్స్ ఇన్ ద ప్రీ క్రిస్టియన్ గ్రీక్ ట్రాన్స్లేషన్ అని చెప్తూ 1, 2 కాదు అనేకమైనటువంటి క్రాస్ రెఫరెన్సెస్ ఇచ్చారు. అంటే ఇన్ని చోట్లలోన ఐ యామ్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించారనే అర్థం వచ్చే విధంగా ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ ఇలా చేయడం వల్ల జీసస్ క్రైస్ట్ ఏం చేస్తున్నాడు అంటే జీసస్ క్రైస్ట్ ఈస్ క్లెయిమింగ్ టు బి గాడ్ అని చెప్పడం జరిగిందనమాట. సో 58లో కూడా ఏమైనా ఉందేమో చూద్దాం. ఉంటే మంచిదే, ఉండకపోయినా పర్లేదు. పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అనేది 24వ వచనంలో ఇచ్చారు కాబట్టి పెద్దగా ఏమీ లేదు. బట్ అగైన్ చాలా మనకు అవసరమైనంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి దొరికేసింది. సో దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలనంటే ఎక్స్పోజిటరీ బైబిల్స్ అనేవి సెప్టుజెంట్ గురించి ఇవ్వలేదు, కానీ ఎక్సజెటికల్ బైబిల్స్ అనేవి సెప్టుజెంట్ గురించి ఇచ్చాయి. అంటే ఎక్సజెటికల్ బుక్స్ ఏం చేస్తున్నాయి, ఆ స్టడీ బైబిల్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు ఉపయోగకరంగా మనకది ఆ యొక్క వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి. అంటే వాళ్ళు వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయరు, కానీ వాక్యానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడాన్ని బట్టి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి టూల్స్ని మనకి ఇస్తున్నారు. ఎక్స్పోజిటరీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఆల్రెడీ కొన్ని విషయాలు తెలుసు అన్నటువంటి ఒక థాట్లో ఉంటారు కాబట్టి అక్కడి నుంచి దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో వాళ్ళు మనకి బోధించే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కసారి అందులోన మనకి ఏమవుతుందనంటే ట్రెడిషన్, వాళ్ళు నమ్ముకునే ట్రెడిషన్ కూడా అలా మెల్లమెల్లగా వచ్చేస్తుంది అన్నది ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎక్స్పోజిటరీ చదువుతున్నప్పుడు, ఎక్స్పోజిటరీ బైబిల్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు వార్న్ వియర్స్బీ బైబిల్ కానివ్వండి, లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ కానివ్వండి, లేదా ఇప్పుడు మన తెలుగులో ఉన్నవి చూసుకున్నట్లయితే ఈ పవిత్ర గ్రంథం లాంటివి కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఎక్స్పోజిటరీ కిందకి వస్తాయి అనమాట. సో అవి ఎక్సజెటికల్గా ఉండవు, అంటే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ వాక్యాన్ని ఎన్లైటన్ చేయవు అనమాట.
సో ఎక్సజెటికల్ దాంట్లోకి వెళ్ళినట్లయితే చాలా మటుకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కాబట్టి ఇంకా ఎక్కువగా వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది. సో వాక్యాన్ని చదవాలి నేర్చుకోవాలనుకుంటే ఇలాంటి బైబిల్స్లోకి వెళ్ళండి. అంటే ఏంటి, ప్రతి వాక్యాన్ని ఇండివిజువల్గా చూడాలని అంటే, బట్ వాక్యాన్ని ఒక కథగా తెలుసుకోవాలనుకుంటే మేబీ ఇందులోకి వెళ్ళొచ్చేమో ఎక్స్పోజిటరీ దాంట్లోకి. బట్ అగైన్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో వార్న్ వీఎస్పీ స్టడీ బైబిల్ మీరు కనుక కొనుక్కోవాలనుకున్నట్లయితే అది మీరు గుర్తుపెట్టుకొని ఎందుకు వాడుతున్నామో మీరు గుర్తించి అందుకోసం మాత్రమే వాడుకునే ప్రయత్నం చేయండి. అయితే నేను డిసప్పాయింట్ అయినటువంటి ఇంకొక విషయాన్ని కూడా మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదే మన ఫెయిత్ లైఫ్ స్టడీ బైబిల్. దాన్ని ఇంగ్లీష్లో సిఎస్బి స్టడీ బైబిల్ అని అంటారు, లేదా హెచ్సిఎస్బి స్టడీ బైబిల్ అని కూడా అంటారనమాట. సో ఈ స్టడీ బైబిల్లో నేను చెప్తూ వచ్చాను ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టడీ బైబిల్స్ అని చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇలా బెస్ట్ స్టడీ బైబిల్ అని చెప్పిన ఇందులో కూడా దీనికి సంబంధించిన ఎటువంటి నోట్స్ సెప్ట్యూజెంట్కి సంబంధించి ఏమీ లేదండి. చాలా చాలా డిసప్పాయింట్ అయ్యా అనమాట. 24వ వచనాన్ని చూసి మాట్లాడమని చెప్తున్నప్పుడు 6వ అధ్యాయం 35కి వెళ్ళిపోమని చెప్పింది. అక్కడికి వెళ్దాము. బట్ 58లో ఏమైనా ఉందేమో చూద్దాము. చూస్తే నాకు ఇందులో కనిపించలేదు. ఇది నాకు చాలా డిసప్పాయింట్మెంట్ని కలిగించింది అనమాట. చూడండి, 58లో కూడా ఏమి ఇవ్వలేదు. 6వ అధ్యాయం 35లోకి వెళ్ళమని చెప్పాడు. కాబట్టి 6వ అధ్యాయంలోకి వెళ్దాం. అక్కడ ఏమైనా ఉంటే పర్లేదు, కానీ మ్యాక్సిమం ఉండదు. ఎస్, 35. ఇక్కడ అయామ్ అనేటటువంటి పదానికి సంబంధించి రావాల్సినటువంటి అవసరమే లేదు. అయామ్ అని ఒక 7 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఆ 7 స్టేట్మెంట్స్ గురించి ఇక్కడ మాట్లాడారు. కానీ అయామ్ అని యేసయ్య అక్కడ చెప్పిన ఉద్దేశంలో ఏ ఉద్దేశం అని భాగంగా అక్కడ ఆ మాటలు ఉపయోగించాడో వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మాత్రం ఇవ్వలేదు. సో 7 స్టేట్మెంట్స్ అయామ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అది ఓకే. బట్ ప్రెడికేట్ లేకుండా సెపరేట్గా చెప్పినటువంటి అయామ్ స్టేట్మెంట్స్ వేరు, వాటికి సంబంధించిన నోట్స్ లేదు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇది కూడా నన్ను డిసప్పాయింట్ చేసింది. సో ఇంకా రకంగా చెప్పాలంటే నేను దానియేల్ రిఫరెన్స్ బైబిల్ కూడా చూపిస్తాను. ఒక నిమిషం ఆగండి, అది కూడా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇది దానియేల్ రిఫరెన్స్ బైబిల్ అండి. సో ఇక్కడికి నేను వచ్చేసాను. 58వ వచనంలోకి వెళ్తే, 8వ అధ్యాయం 58లోకి వెళ్తే అక్కడ ఒక నోట్ ఇచ్చారండి. ఆ నోట్లో నేనే ఆయనను అని ఒక నెంబర్ ఇచ్చాడు, 1842 అని. సో అక్కడ చూడండి అనే మాట మనం గమనించగలుగుతాం. మిగతావి కూడా ఉన్నాయి, కానీ అక్కడ ఈ యొక్క అయామ్ అనేటటువంటి స్టేట్మెంట్కి సంబంధించి అక్కడ ఏమీ లేవండి. కావాలంటే మీరు చూడండి, రాళ్లతో కొట్టుట, క్రీస్తు కలిగినటువంటి శ్రమలు, క్రీస్తుని ద్వేషించుట అని మిగతా టాపిక్స్ ఏమి ఉన్నాయి. సో 1842కి వెళ్ళండి, అక్కడ నేనే ఆయనను అని ఉన్నది కదా అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మనం 1842లోకి వెళ్దాం. సో మీరు ఈ యొక్క బైబిల్ని వెనక్కి తీసుకెళ్ళినట్లయితే అక్కడ 1842 అనేది మనకు నెంబర్ కనిపిస్తుంది. సో 1842లోకి వెళ్తే ఇక్కడ ఏముందో చూద్దాం. నేనే ఆయనను అనే స్టేట్మెంట్కి సంబంధించి అక్కడ చూస్తే ఏమీ లేదండి. జస్ట్ సింపుల్గా మెస్సియాని నేనే, జీవాహారం నేనే, పైనుంచి వచ్చిన వాడిని నేనే అనేటటువంటి వాక్యాలు మాత్రమే ఉన్నాయి తప్పితే సెప్ట్యూజెంట్ గురించి అంటే గ్రీక్ ట్రాన్స్లేషన్ గురించి ఇక్కడ లేదు. అఫ్కోర్స్ ఇది అందుకోసం డిజైన్ చేయబడ్డటువంటి బైబిల్ కాదు. ఇది కేవలం క్రాస్ రెఫరెన్సెస్ కోసం మాత్రమే చేయబడ్డటువంటి బైబిల్ కాబట్టి మనం దీని నుంచి అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఏ బైబిల్ని ఎందుకు డిజైన్ చేశారో అందుకు మాత్రమే చూసుకొని అందుకు మాత్రమే మనం వాడుకోవాల్సి ఉంటుంది. సో డివోషనల్ బైబిల్లో అది డివోషనల్ బైబిల్ అని చెప్పిన తర్వాత కూడా అందులో నేను ఎక్సెజీసెస్ నేను ఎక్స్పెక్ట్ చేస్తానంటే కరెక్ట్ కాదు. అలాగే ఇది రెఫరెన్స్ బైబిల్ అని చెప్పారు కాబట్టి ఇందులో నుంచి నేను ఎక్సెజిటికల్ ఇష్యూస్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయను. బట్ అగైన్ ఎందుకో చూపించాలనిపించి నేను చూపిస్తున్నాను అనమాట. సో అదండి ఫైనల్గా విషయం. అన్ఫార్చునేట్లీ సిఎస్బి స్టడీ బైబిల్లో కూడా అంటే లైఫ్ బేస్డ్ స్టడీ బైబిల్లో కూడా ఈ టాపిక్కి సంబంధించి ఎక్సెజిటికల్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ ఇన్ జనరల్గా చూసుకుంటే అది కూడా ఎక్సెజిటికల్ ఆర్ ఎక్స్పోజిటరీ ప్లస్ కాంబినేషన్ ఆఫ్ ఎక్స్పోజిటరీ అండ్ ఎక్సెజిటికల్ కమెంటరీ అనమాట అది. సో అది కూడా మీరు వాడుకోవచ్చు సాధారణంగా అయితే. బట్ తెలుగులో ఉన్నది అదే బెస్ట్. బట్ మీరు చూస్తున్నారు కదా, వేరియేషన్ అయితే మీరు చూస్తున్నారు కదా, మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్కడో దొరుకుతుంది, ఎక్కడ దొరకట్లేదు అన్న విషయం మీద మీకు అంటూ ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం మీరు తీసుకునేటప్పుడు వాక్యంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఎక్సెజిటికల్ బైబిల్ని తీసుకోండి, స్టడీ బైబిల్ని. లేదు అనుకుంటే కొంచెం సింప్లిఫైడ్ మేనర్లో కావాలంటే ఎక్స్పోజిటరీ బైబిల్ని తీసుకోండి. బట్ అలా తీసుకున్నప్పుడు కూడా అందులో ట్రెడిషన్ ఉంటుంది అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. డివోషనల్ బైబిల్స్ని మ్యాక్సిమం మీరు ఎక్సెజిటికల్ పర్పస్ కోసం వాడుకోకండి. జస్ట్ మీ పర్సనల్ లైఫ్లో పర్సనల్ నరిష్మెంట్ కోసం మీరు వాడుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ బట్ ఇన్ జనరల్గా వాటిని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి అయితే మాత్రం అవాయిడ్ చేయండి డివోషనల్ బైబిల్స్ని. ఓకేనా? ఓకే, హ్యావింగ్ సెడ్ దట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.